అప్పుడప్పుడు చూస్తుంటారు. రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడతాడు, కాళేశ్వరం మీద 1 ఎకరా బారలేదంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రోజు నిద్రలేసి 50,000 ఎకరాలే బారిందంటాడు. ఇంకొక కాంగ్రెస్ నాయకుడు అంటాడు 1,00,000 ఎకరాలే బారిందంటాడు. ఇవాళ నోటికి మొక్కాలి, ఒక్కొక్క లీడర్ ఒక్క తీరుగా మాట్లాడతాడు. ఇది నేను చెప్తున్నది కాదు, సోర్స్ సబ్మిషన్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ రిపోర్ట్ టు ద న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్. కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు కాళేశ్వరం రివ్యూకు పోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రజెంటేషన్ కాపీ, ఇది నా సొంత కవిత్వం కాదు, డిపార్ట్మెంటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజెంటేషన్. కాళేశ్వరం ద్వారా అప్పటికి 98,570 ఎకరాలు ఆయకట్టని, ఇది డైరెక్ట్ కాలువల ద్వారా. అదేవిధంగా కాలువల ద్వారా నింపిన 456 చెరువులను నింపడం ద్వారా 40,000 ఎకరాల ఆయకట్టు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2 నిజాం సాగర్కు 1,67,000 ఎకరాల కొత్త ఆయకట్టు. మొత్తం 3,04,766 ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం. అదేవిధంగా స్థిరీకరణ 17,08,230 ఎకరాలు స్థిరీకరణ జరిగింది. అదేవిధంగా కూడవెల్లి హల్దీ వాగుల ద్వారా ఇందాక కేటీఆర్ గారు చెప్పినట్టు ఆ 2 వాగుల మీద 66 చెక్ డ్యాములు నింపితే 20,576 ఎకరాలకు సాగునీరు అందింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20,33,572 ఎకరాలకు సాగునీరు అందింది. ఇది వాస్తవం. కానీ ఏం మాట్లాడతారు, 1 ఎకరా బారలేదని ఒకడంటాడు, 50,000 ఎకరాలు బారిందని ఒకడంటాడు, 1,00,000 ఎకరాలు బారిందని ఒకడంటాడు. వాస్తవానికి 20,33,572 ఎకరాలకు అప్పటికే సాగునీరు అందించాం. ఒక సంవత్సరం బాగా సివియర్ డ్రాట్ వస్తే ఎస్ఆర్ఎస్పికి కూడా రివర్స్ పంపింగ్ చేసినాం. మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండికి నీళ్లు తెచ్చి ఎల్ఎండి ద్వారా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1కు స్టేజ్ 2లో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ దాకా కూడా కాళేశ్వరం నీళ్లు పంపించి పంటలు కాపాడింది కేసీఆర్ గారి ప్రభుత్వం. సో ఇది అంతా కూడా ఇది వాస్తవమైన రిపోర్ట్, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తున్న రిపోర్ట్. కానీ కాంగ్రెస్ నాయకులు ఎకరం బారలే 50,000 బారింది అనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది వన్ పాయింట్.